హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైక్ క్రియేషన్స్. చాలా రోజుల నుండి ఎలికా 4 బర్నర్ స్టవ్ గురించి రివ్యూ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ రివ్యూ ఇస్తానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ చాలా మంది మా స్టవ్ గురించి రివ్యూస్ అడుగుతున్నారు. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అదే అండి. ఈ స్టవ్ ని నేను 1 ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను. నాకు ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు మీకు చూపిస్తుంది గ్లాస్ టాప్. ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఫినిషింగ్ తో వస్తుంది. ఇంకా నేను డబల్ డ్రిప్ ట్రే వచ్చేలాగా చూసుకున్నాను. ఫిక్స్డ్ ట్రే అయితే జస్ట్ ఇంతవరకే ఉండిద్ది. డబల్ డ్రిప్ ట్రే తీసుకోవడం వల్ల మనం మిల్క్ పెట్టినప్పుడు మనం చూడకుండా పక్కకి వెళ్తే పొంగిపోతాయి కదా. సో ఇలా రిమూవబుల్ ట్రే కనుక వచ్చేటట్టు తీసుకుంటే ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. జనరల్ గా కుక్ టాప్స్ కి ఇలా డబల్ డ్రిప్ ట్రే రావడం అనేది చాలా రేర్ గా ఉంటుంది. ఇలా రిమూవబుల్ ట్రే ఉంటే క్లీనింగ్ అనేది చాలా ఈజీగా అయింది. అందుకని మేము ఎలికాలో ఈ మోడల్ ని చూస్ చేసుకున్నాము. ఇప్పుడు నేను బర్నర్స్ చూపిస్తున్నాను చూడండి. ఈ బర్నర్స్ బ్యాక్ సైడ్ 2 అండ్ ఫ్రంట్ సైడ్ 2 బర్నర్స్ వచ్చాయి. బ్యాక్ సైడ్ వి 2 స్మాల్ బర్నర్స్ అండ్ ఫ్రంట్ సైడ్ వి 1 మీడియం బర్నర్ అండ్ 1 జంబో సైజ్ బర్నర్ వచ్చాయి. ఇప్పుడు నేను బర్నర్ సైజ్ డిఫరెన్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చి స్మాల్ బర్నర్ అండ్ సెకండ్ వచ్చి మీడియం బర్నర్. అన్నిటికీ కూడా ట్రే ఇలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించేది జంబో బర్నర్ అంటారండి, కానీ జంబో బర్నర్ కాదు, మీడియం బర్నర్ మీద కొద్దిగా పెద్దదిగా ఉంటుంది అంతే. మీకు నేను 3 డాటర్ లైన్స్ చూపిస్తున్నాను కదా. జంబో బర్నర్ అయితే 4 డాటర్ లైన్స్ వస్తాయి. అదేవిధంగా మన గ్యాస్ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవ్విద్ది. ఇంకా నేను బర్నర్ టు బర్నర్ గ్యాప్ కూడా ఎక్కువగా ఉండేలాగా చూసుకున్నాను. మీరు ఒకసారి చూడండి. బ్యాక్ సైడ్ బర్నర్ గ్యాప్స్ అండ్ ఫ్రంట్ సైడ్ బర్నర్ గ్యాప్స్ డిఫరెన్స్ క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇలా ఎందుకు చూస్ చేసుకున్నానంటే మనం కుక్ చేసేటప్పుడు మనం కుక్ చేస్తానికి చాలా ఫ్రీగా ఉంటుంది. నేను ఇంకా డిఫరెంట్ బౌల్స్ కూడా మీకు పెట్టి చూపిస్తాను. మీకు డిఫరెన్స్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. బ్యాక్ సైడ్ నేను ఈ 2 బౌల్స్ పెట్టాను కదా. నాకు మిడిల్లో గ్యాప్ చూడండి చాలా ఉంది. అలాగే మీకు ఫ్రంట్ సైడ్ కూడా 2 డిఫరెంట్ బౌల్స్ నేను పెట్టి చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ ఇప్పుడు నేను పెట్టిన కుక్కర్కి బ్యాక్ సైడ్ బర్నర్స్ కూడా నాకు ఎక్కడా తగలట్లేదు. సో ఫైనల్గా అయితే ఇలా పెట్టేశాను. నేను పెట్టిన బౌల్స్ కంటే ఇంకా మీరు పెద్ద బౌల్స్ పెట్టినా కూడా మీకు ఎక్కడా కూడా టచ్ అవ్వదు. మనం ఒకేసారి ఇలా 4 బౌల్స్ పెట్టుకొని మనం ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ బౌల్స్ అన్ని రిమూవ్ చేసేసి మీకు 1 బై 1 బర్నర్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ అండ్ ఫోర్త్ నాబ్స్ వచ్చి ఫ్రంట్ సైడ్ బర్నర్స్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ వచ్చి బ్యాక్ సైడ్ 2 బర్నర్స్. జస్ట్ ఇప్పుడు ఇవన్నీ నేను సిమ్లో పెట్టాను. మీకు ఇవన్నీ కూడా హైలో పెట్టి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ నాబ్స్ అన్ని ఇలా పైకంటే ఈ మొత్తం కూడా ఆఫ్ అయిపోతుంది. ఇవంతా కూడా మాన్యువలే అండి, ఆటోమేటిక్ ఏం కాదు. ఇక వారంటీ గురించి చూస్తే టోటల్ ప్రోడక్ట్ మీద 2 ఇయర్స్ అండ్ బర్నర్స్ అండ్ నాబ్స్ మీద 2 ఇయర్స్, గ్లాస్ మీద 7 ఇయర్స్ వారంటీతో వస్తుంది. ఇప్పుడు అమెజాన్లో ఫ్రీడమ్ సేల్ జరుగుతుంది కదా. ఈ సేల్లో 43% ఆఫ్లో ఉంది. యాక్చువల్గా ప్రోడక్ట్ కాస్ట్ 11,490 రూపీస్, బట్ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్లో 6,499 రూపీస్కే వస్తుంది. సో ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.